ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముందు తమ మేనిఫెస్టోలో 6 గ్యారంటీల ప్రోగ్రాంలో ప్రతి ఉద్యమకారుడికి 250 చదరపు గజాల స్థలాన్ని ఇస్తానని వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోమని ఉద్యమకారులందరం ఇక్కడ అమరవీరుల స్తూపం దగ్గర ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఖమ్మం జిల్లాలో ఖమ్మం నడిబొడ్డున ఉన్నటువంటి ఈ అమరవీరుల స్తూపం దగ్గర అనేక కార్యక్రమాలు చేశాము ఉద్యమకారుల కోసం. దాదాపు 10 సంవత్సరాలుగా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అనేక రకాలుగా వేడుకున్నా ఉద్యమకారులకి ఏ విధమైనటువంటి లాభం చేకూరకపోగా నష్టం జరిగింది. అనేక ఉద్యమకారుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి, వాళ్ళ జీవితాలు దుర్భరమయ్యాయి. సో ఈ పట్టించుకోవట్లేదు కాబట్టి ఉద్యమకారులం అందరము ఏకమై ఉద్యమకారుల ఫోరం తరపున దాదాపు 33 జిల్లాల్లో ఉన్నటువంటి కమిటీలు బీఆర్ఎస్ని ఎన్ని రోజులు వేడుకున్నా లాభం లేదని, తెలంగాణని ఇచ్చింది సోనియా గాంధీ గారు కాబట్టి సోనియా గాంధీ గారు రిటర్న్ గిఫ్ట్గా ఇవ్వాలనే ఉద్దేశంతో 33 జిల్లాల కమిటీలు విధిగా కష్టపడి చాలా చైతన్యంగా పనిచేసి అధికారంలో తీసుకురావడం జరిగింది. కేవలం ఉద్యమకారుల యొక్క త్యాగం వల్లనే ఏర్పడినటువంటి తెలంగాణలో ఉద్యమకారులకి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగిందని మేము చెప్పాము. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని కూడా భుజానేసుకొని ప్రతి ఇంటికి తిరిగి ఉద్యమకారులుగా మేము మా ప్రయత్నాన్ని చాలా శక్తివంచన లేకుండా చాలా సమర్థవంతంగా చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చాము. మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? ఉద్యమకారులను గుర్తించాలి. వాళ్ళని గుర్తించాలంటే ప్రతి ఉద్యమకారుడికి ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలి. అసలు గుర్తింపులో కూడా మొన్న ఈ మధ్యన ఒక ప్రోగ్రాం పెట్టారు. ఎవరికి ఫోన్ చేశారో ఎవరికి తెలియదు. అట్లా కాదు. ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ ఎట్లా ఉండాలంటే ఆ రోజు ఎవరైతే ఉద్యమం చేశారో, ఏదైతే సంఘంలో క్రియాశీలకంగా ఉన్నారో ఉద్యమ సంఘాల నాయకులందరినీ జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఒక 10-15 మందిని ఒక కోఆర్డినేషన్ కమిటీగా ఆ నాయకులందరినీ తీసుకుంటే వాళ్ళ కింద పనిచేసిన వ్యక్తులు వాళ్ళకి తెలుస్తారు కాబట్టి ఉద్యమకారులని నిష్పక్షపాతంగా గుర్తించే వీలుంటది. మేము ఒకటే చెప్తున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్కి, ప్రతి ఉద్యమం చేసినటువంటి ప్రతి ఉద్యమకారుని గుర్తించాల్సిందే, ప్రతి ఉద్యమకారుడికి న్యాయం జరిగేలా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో 250 చదరపు గజాలు ప్రతి ఉద్యమకారుడికి, ఏ పార్టీలో ఉన్న ఉద్యమకారుడైనా ప్రతి ఉద్యమకారుడికి అమలు చేయాలని, అదేవిధంగా మేము అడగలే ఉద్యమకారులకి 250 చదరపు గజాలు మేము ఒక్కటే అడిగినాం. దాదాపు 6 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఊరు వాడవాడ తిరిగి ఉద్యమకారులను ఐక్యం చేసి మేము తెలంగాణ ఉద్యమకారులకి సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయమని, మా ఎజెండా ఒక్కటే సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయమని మేము ఊరు వాడవాడ ప్రచారం చేశాం. సో సంక్షేమ బోర్డులో ఏముంటాయంటే ఉద్యమకారులకి దాదాపు 10,000 కోట్లు తగ్గకుండా బడ్జెట్ని కేటాయించి దాంట్లో ప్రతి ఉద్యమకారుడికి నెలకి 20,000 చొప్పున పెన్షన్ సౌకర్యం, వాళ్ళు బస్సులో పోవాలంటే ఉచిత బస్సు సౌకర్యం, వాళ్ళకి రోగం వచ్చినప్పుడు ఉచితంగా వైద్యం చేయాలని దానికి గుర్తింపుగా ఉచిత హెల్త్ కార్డు, అదేవిధంగా ప్రతి ఉద్యమకారుడికి రాజకీయంగా ఉన్న వాళ్ళని అంటే ఉద్యమకారులు ఎవరైతే రాజకీయంగా ఉన్నారో వాళ్ళకి 20% రాయితీని, ప్రయారిటీని నామినేటెడ్ పోస్ట్లో ఇవ్వాలని తదితర అంశాలతో మేము దాదాపు 6 సంవత్సరాలుగా ఉద్యమిస్తున్నాం. ఆ ఉద్యమాన్ని గుర్తించి సోనియా గాంధీ గారు మళ్ళీ ప్రతి ఉద్యమకారుడికి 250 చదరపు గజాలు ప్రకటించింది కాబట్టి, రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి, మీరు ముఖ్యమంత్రి కావడానికి మా యొక్క ప్రమేయం ఉంది కాబట్టి మేము అడుగుతున్నాము, దయచేసి ఉద్యమకారులను గుర్తించండి. ఫస్ట్ ఆ గుర్తింపుకి ఒక కమిటీని నిష్పక్షపాతంగా వేయండి. తద్వారా ఉద్యమకారులకి మీరు అన్నటువంటి 250 చదరపు గజాలు ఇవ్వండి ఫస్ట్. తర్వాత మాకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పెన్షన్ సౌకర్యం ఇచ్చి మా ఉద్యమకారుల్ని ఆదుకోండి వేడుకుంటున్నాం. జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.